శ్రీకాకుళం జిల్లా ఈశాన్య సరిహద్దులో ఉన్న ఇచ్చాపురం నియోజకవర్గం రాజకీయంగా ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం ప్రారంభం నుంచే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేరుగాంచింది. రాజకీయ పవనాలు ఎటు వీచినా ఇచ్చాపురం మాత్రం పసుపు జెండాను పదిలంగా కాపాడుతూనే వచ్చింది. వరుసగా 3 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ విజయం సాధించడం ఇచ్చాపురంలో సైకిల్ పార్టీ బలానికి నిదర్శనం. మరి బెందాళం నాయకత్వంలో తమ్ముళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? కూటమి పాలనలో ఇచ్చాపురంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. సిక్కోలు జిల్లాలో టీడీపీకి ఆ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఉంది. ఇక్కడ 2014, 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వరుస విజయాలు సాధించారు. 2024 ఎన్నికల్లో ఆయన సమీప ప్రత్యర్థిపై దాదాపు 40,000 మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును బరిలోకి దించిన బెందాళం అశోక్ మరోసారి గెలిచారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించిన అధికారంలోకి వచ్చిన ఇచ్చాపురంలో మాత్రం ఫ్యాన్ పార్టీ ప్రభావం కనిపించలేదు. టీడీపీని వీడి తమ పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిరియ సాయిరాజును వైసీపీ రంగంలోకి దించిన బెందాళం అశోక్ బాబు సుమారు 16,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఇచ్చాపురం టీడీపీకి అజేయమైన కోటాగా నిలిచింది. రెండు 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో టికెట్ వ్యవహారం ఇచ్చాపురంలో రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తనకు అవకాశం కల్పించాలని సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే చివరికి అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్గా పిరియ విజయ్కు పార్టీ టికెట్ కేటాయించింది. ఈ పరిణామంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి వర్గం కొంత నిరుత్సాహానికి గురయ్యింది. అందుకే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకారం అందలేదని ప్రచారం అప్పట్లో బలంగా సాగింది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి చివరికి మద్దతు తెలిపినా అంతర్గత విభేదాలు వైసీపీ విజయ అవకాశాలపై ప్రభావం చూపించాయనే వాదన కూడా వినిపించింది. ఎన్నికల తర్వాత ఇచ్చాపురం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ అధిష్టానం ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా విద్యావంతుడు సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నియమించింది. బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆయన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఒకప్పుడు వర్గ విభేదాలతో బలహీనపడిన ఇచ్చాపురం వైసీపీ ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో క్రమంగా ఏకమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియ విజయ్, మాజీ అభ్యర్థి నర్తు రామారావు సహా పలువురు నేతలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. గతంలో వేర్వేరు వర్గాలుగా ఉన్న నాయకులు ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హ్యాట్రిక్ కొట్టిన చోట వైసీపీ తప్పులు సరిదిద్దుకుంటూ ఉంటే, మరోవైపు వరుస విజయాలతో ధీమాగా ఉన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు వ్యవహార శైలిపై ఇటీవల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల నకిలీ బెంతోరియాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని వినతిపత్రం అందించడానికి వచ్చిన ఆదివాసులతో ఆయన మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బెంతోరియాలను ఎస్టీలో చేర్చాలనే వ్యవహారం చుట్టూ శ్రీకాకుళం జిల్లాలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై అనేక ప్రభుత్వాలు కమిటీ వేశాయని, అసలు బెంతోరియాలు లేరని అవి తేల్చి చెప్పాయని, దీంతో అప్పటి కలెక్టర్ గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని గిరిజన సంఘాల నేతలంటున్నారు. అయితే ఎమ్మెల్యే బెందాళం అశోక్ నకిలీ బెంతోరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజనులు, బెంతోరియాల మధ్య సాగుతున్న ఎస్టీ సర్టిఫికెట్ల వివాదంలో బెందాళం అశోక్ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయారు. తన నియోజకవర్గంలో 20,000కు పైగా బెంతోరియా కులాలకు చెందిన వాళ్లున్నారని, వారిని ఎస్టీల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఇచ్చాపురం ఎమ్మెల్యే. అయితే దీనికి వ్యతిరేకిస్తున్న గిరిజన సంఘాలు ఈ మధ్య బెందాళం అశోక్ ను కలిశాయి. మామూలుగా కూల్గా ఉండే బెందాళం ఎందుకో సహనాన్ని కోల్పోయారు. ఆ సమయంలో గిరిజన సంఘాల నేతలపై నోరు పారేసుకున్నారు.
అధికార యంత్రాంగంపై కూడా ఎమ్మెల్యే ప్రభావం అధికంగానే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాట వినని అధికారులపై బదిలీ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల కొందరు అధికారులు అసంతృప్తితో ఉన్నారని, ప్రజాప్రతినిధుల్లో కూడా ఎమ్మెల్యే బెందాలం వ్యవహార శైలిపై అసహనం పెరుగుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో వైసీపీ మాత్రం గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ క్షేత్రస్థాయిలో విపక్ష పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండడం వంటి అంశాల ద్వారా శ్యాంప్రసాద్ రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని, ఈసారి ఎలాగైనా టీడీపీ కంచుకోటపై వైసీపీ జెండా ఎగరేస్తామని ఇచ్చాపురం వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు వరుస విజయాలతో కంచుకోటలో తన పట్టు చేజారకుండా చూసుకునే ప్రయత్నాల్లో టీడీపీ ఉంది. ఇప్పుడు ఇచ్చాపురం రాజకీయాల్లో ప్రధాన చర్చ ఒకటే. వరుసగా 3 విజయాలతో అజేయంగా కనిపిస్తున్న టీడీపీని వైసీపీ నిలువరించగలదా? శ్యాంప్రసాద్ రెడ్డి దూకుడు 2029 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ పెంచుతుందా? లేదంటే బెందాలం అశోక్ మరోసారి తన పట్టు నిరూపించుకుంటారా? ఈ ప్రశ్నలకు రాజకీయ పరిణామాలు, ప్రజల తీర్పే సమాధానం చెప్పబోతోంది. అయితే ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం ఏకపక్షంగా సాగిన ఇచ్చాపురం రాజకీయాల్లో ఇప్పుడు పోటీ వాతావరణం ఏర్పడుతోంది. టీడీపీ కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలనే పట్టుదలతో వైసీపీ పుంజుకుంటోంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఇచ్చాపురంపైనే కేంద్రీకృతమవుతోంది.